వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులే టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ చేసింది. దాదాపు సక్సెస్ అయింది. అయితే దీని మీద చాలామంది కామెంట్స్ చేశారు. జై హింద్ అంటూ కామెంట్ చేశారు. మంచిది. భారతదేశం ఆర్మీ, భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాదులను టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాలను దెబ్బకొట్టింది. ఎందుకంటే పెహల్గాంలో 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన మారణ హోమం మనందరికీ తెలుసు. దానికి ఎన్కౌంటర్గా దీన్ని చేసి భారతదేశ సైన్య సత్తా ఎందుకు చూపించారు. అయితే దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించారు. అయితే అందరి స్పందన చాలా బాగుంది, కానీ డిప్యూటీ సీఎం గారి స్పందన నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఆయన స్పందిస్తూ మహాత్మా గాంధీ గారిని టార్గెట్ చేశారు. మన జాతిపిత, మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహా స్వాతంత్ర సమర యోధుడు అయిన మహాత్మా గాంధీ గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు భారతదేశంలోని కొంతమంది అమాయక ప్రజలను చంపుతున్నారు, హింసకు కారణం అవుతున్నారు కదా. ఈ హింస అంతటికి ఇంత ఘోర కలికి ఈ భారతదేశం ఈ స్థితిలో ఉండటానికి మహాత్మా గాంధీ గారే కారణము అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అహింసా సిద్ధాంతం అని తీసుకొచ్చి హింసకు హింస చేయకుండా అహింసా సిద్ధాంతం, శాంతి సిద్ధాంతం, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించే ఆ థియరీని ఫాలో అయ్యి భారతదేశానికి ఈ గతి తీసుకొచ్చాడు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అహింసా సిద్ధాంతం స్వాతంత్రాన్ని తీసుకొచ్చిందని మీకు తెలియదా? అహింసా సిద్ధాంతమే 200 సంవత్సరాలుగా మన దేశాన్ని పాలిస్తూ వారి కబంధ హస్తాల్లో మనల్ని బంధించిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టిందన్న సంగతి మీకు తెలియదా? అతివాదులు, మితవాదులు ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు. అతివాదులు పంటికి పన్ను అనే సూత్రానికి వెళ్ళారు, బాంబుకు బాంబు, యుద్ధానికి యుద్ధం అనే సూత్రంలో వెళ్ళారు. వారు సక్సెస్ అయ్యారా? అంటే బ్రిటిష్ వారి ముందు వారు నిలవలేకపోయారు కదా, నిలవలేకపోయారు. అందుకే కదా మహాత్మా గాంధీ గారు నాన్ వైలెన్స్ అంటే అహింసా సిద్ధాంతం, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించటం, శాంతి మంత్రంతో బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఆ క్విట్ ఇండియా మూమెంట్ కానీ, అహింసా సిద్ధాంతం కానీ, విదేశీ వస్త్ర బహిష్కరణ కానీ, ఇలాంటి అనేక మూమెంట్స్ అహింసా సిద్ధాంతం ద్వారా, నాన్ వైలెన్స్ ద్వారా తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన సంగతి మీకు తెలియదా? చరిత్ర తెలుసుకోలేదా? ఈరోజు గాంధీ గారిని విమర్శిస్తే, గాంధీ తాత గారిని లేకపోతే మహాత్మా గాంధీని విమర్శిస్తే గొప్పవారు అయిపోతారని, లేదా పెద్ద మేధావి అనుకుంటారని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే పవన్ కళ్యాణ్ గారు చేరారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గాంధీని విమర్శించే స్థాయి లేదండి మీకు. గాంధీ నిర్ణయాలు కొన్ని ఏమన్నా మిస్ఫైర్ అయి ఉండొచ్చు, కానీ గాంధీ సిద్ధాంతం ఎప్పుడు మిస్ఫైర్ కాలేదు. అది ఎప్పటికీ అది నిలిచే ఉంటుంది. యుద్ధమా అండి కాంక్షించేది? రక్తపాతమా కాంక్షించేది? రక్తపాతము కాదు, యుద్ధము కాదు కాంక్షించేది. శాంతిని కాంక్షించాలి, అహింసను కాంక్షించాలి, శాంతి మంత్రాన్ని జపించాలి. మనుషులు యుద్ధం చేసుకుంటూ పోతే మానవాళి మిగులుతుందా? అయితే తీవ్రవాదుల్ని అణిచివేయాలి, టెర్రరిస్టులను వారిని ఏరి పారేయాలి, అంతవరకు ఓకే. కానీ ఆ మహాత్మా గాంధీ వల్లే భారతదేశానికి ఈ గతి పట్టిందంటే, ఇప్పుడున్న ఈ స్థితి మహాత్మా గాంధీ తీసుకొచ్చిన భిక్షే. అది మీకు తెలియదా? మీరు ఈ మధ్య సనాతన ధర్మాన్ని మీ భుజాలపై ఎత్తుకొని నడుస్తున్నారు, మోస్తున్నారు. మంచిదే, ఏ ధర్మాన్నైనా పాటించవచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు గాంధీ గారి మీద విమర్శించారు అర్జెంట్ కంటే? గాంధీ గారు సిద్ధాంతం మనందరికీ తెలుసు. ఆయన అహింసా సిద్ధాంతాన్ని కానీ, తర్వాత ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమనే థియరీ కానీ, శత్రువును శాంతి మంత్రంతో జయించాలన్న ఆ ఫార్ములా కానీ, ఇవన్నీ యేసు ప్రభు వారి బోధల్లో నుంచి, ముఖ్యంగా బైబిల్ గ్రంథపు బోధల్లో నుంచి మహాత్మా గాంధీ గారు తీసుకున్న సంగతి అది.
అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగం అని ఉంటుంది. సెర్మన్ ఆఫ్ ద మౌంటైన్ అంటారు దాన్ని. అందులో చాలా విషయాలు యేసు ప్రభువారు బోధించారు. శాంతికి సంబంధించినవి, మనిషి ఎదుటి వారితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఒక పై వస్త్రం తీసుకుంటే లోపల వస్త్రం ఎలా ఇవ్వాలి, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాలి, అహింసగా ఉండాలి, శాంతి మంత్రంతో ఉండాలి అని బోధించిన బోధలు మత్తయి సువార్తలో బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదివారు కాబట్టి అందులోనే ఆ యొక్క ఆ మాటలను తీసుకొని ఆయన అహింసా సిద్ధాంతానికి ఒక రూపకల్పన చేసి దాన్ని అమలుపరిచి దాన్ని గెలిపించి చూపించారు. అది మీకు తెలవంది కాదు. అయితే ఈ దీన్ని విమర్శించాలని మీరు మహాత్మా గాంధీ లాంటి గొప్ప, అంటే జగద్విఖ్యాత ఆయన నాయకుడు, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రపంచ దేశాలన్నీ కొనియాడిన గొప్ప లీడర్, జాతి పిత. ఏ దేశానికి వెళ్ళిన మహాత్మా గాంధీ పేరు తెలవని వారు ఉండరు. అనేక దేశాలు అతని యొక్క ఫార్ములాన్ని పాటించాయి, బ్రిటిష్ వారిని గడగడలాడించాయి. ఎందుకు ఆయన దగ్గర AK-47 బాంబులో లేకపోతే ఇంకొకటి ఉన్నాయని కాదు. ఆయన అవలంబించిన పద్ధతి శత్రువు గుండెల్లో గుబులు పుట్టించింది, వాళ్ళలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ప్రధాన భూమిక పోషించింది. అది తెలవంది కాదు. ఇప్పుడు కొంతమంది RSS వాళ్ళు, కొంతమంది వాళ్ళు గాంధీని విమర్శిస్తుంటారు, గాంధీ తాత గారు. కానీ ఇప్పుడు ఆ కోవలోకే పవన్ కళ్యాణ్ గారు చేరారు. ఈ సిద్ధాంతమే వేస్ట్ అంటారు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించేది ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను. వాడు కన్ను తీస్తే మనం కన్ను తీయాలి, వాడు పన్ను తీస్తే మనం వేయాలి, వాడు బాంబు వేస్తే మనం బాంబు వేయాలి. ఈ సూత్రాన్ని అమలు చేస్తే బాగుంటుంది అన్న వారు చాలా మంది ఉన్నారు. ఆ కోవలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరారు. కానీ మహాత్మా గాంధీ గారిని విమర్శించే స్థాయి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే లేదు. ఎందుకంటే అది ప్రూవెడ్, ఆ సిద్ధాంతం అనేది ప్రూవ్ అయింది, మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది, స్వాతంత్ర ఫలాలను మనందరికి అందించింది, బ్రిటిష్ బానిసత్వం నుంచి మనల్ని విముక్తులుగా చేసింది. వాళ్ళు సమూలంగా మన దేశం నుంచి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి మనల్ని పరిపాలించుకోమని చెప్పి వారు వెళ్ళిపోయారు. అది ప్రూవెన్ అయింది. కానీ హింస అనేది ఎక్కడ ప్రూవ్ కాలేదు, జరుగుతుపోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. కానీ అహింస అనేది ప్రపంచపు మేలుకొల్పుకు దారితీస్తుంది. అది తెలుసుకోండి. ఒకప్పుడు మీరు శాంతియుతంగా ఉన్నవాడు మీరు ఇలా ఒక టర్న్ తీసుకోవడం అనేది కొంచెం బాధగా ఉంది. ఏదేమైనా మీ వ్యాఖ్యలు అయితే నన్ను బాధించాయి. ముఖ్యంగా ఎందుకంటే అహింస అనేది గొప్ప సిద్ధాంతం, దాన్ని నేను నమ్ముతాను, లేకపోతే అది గొప్పదని నేను భావిస్తాను. మీరు దానివల్ల ఈ దుస్థితి అని చెప్పడంతో నా మనసు కొంచెం బాధ అనిపించి వీడియో చేస్తున్నాను. మరోలా భావించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.